వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ భారతదేశంలో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తుంది. దీంట్లో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అని ఇంటర్వ్యూ అంటే 3 దశలుగా ఈ ఎంపిక ప్రక్రియ అనేది మనకి ఉంటుంది. దీంట్లో భాగంగా ప్రిలిమ్స్లో మనకు 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసి సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాం, క్వాలిఫైయింగ్ పేపర్. సో పేపర్ 1 జిఎస్, ఈ జిఎస్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మనకు మెయిన్స్కి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. పేపర్ 2 అనేది క్వాలిఫై అయితే సరిపోతుంది. సో మరి ఈ జిఎస్లో మనకి నిన్న అంటే 2026 మే 24న ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది జరిగింది యూపీఎస్సికి సంబంధించి. సో దీంట్లో భాగంగా ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి, కటాప్ ఎంత ఉండవచ్చు, ప్రతిదీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. భవిష్యత్తు ప్రిపరేషన్ స్ట్రాటజీ కోసం అయితే ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. మరి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్ వాళ్ళకు కూడా టాపిక్స్ తెలుస్తాయి కాబట్టి ఇలాంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి అనే విషయం అర్థమవుతుంది. సో ఇవంతా సమాచారం కోసం అయితే ఈ వీడియో చూడండి. తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ పోటీ పరీక్షల సమాచారం కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీకు మరింత క్వాలిటీ కంటెంట్ అయితే అందుతుంది. సో ఒకసారి మనం చూస్తే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జిఎస్ పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ నుంచి 27 ప్రశ్నలు రావడం అనేది జరిగింది. అంటే కరెంట్ అఫైర్స్కి ప్రియారిటీ పెరిగింది. హిస్టరీ అండ్ కల్చర్ నుంచి 19 క్వశ్చన్స్ మనకి రావడం జరిగింది. ఇండియన్ పాలిటీ నుంచి 12 క్వశ్చన్స్ వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ నుంచి మనకి 11 ప్రశ్నలు అడిగినాడు. జీవావరణ వ్యవస్థలు, తర్వాత మనకి పర్యావరణ అంశాలు, దీని మీద మనకి 11 క్వశ్చన్స్ ఉన్నాయి. సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరిగింది, ఎకానమీ రిలేటెడ్. జనరల్ నాలెడ్జ్ నుంచి 15 క్వశ్చన్స్ మనకి కనిపిస్తున్నాయి. జియోగ్రఫీ నుంచి 6 క్వశ్చన్స్. టోటల్ మనకి 100 ప్రశ్నలకు ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక కటాప్ నిపుణుల అంచనా ప్రకారం కటాప్ ఎక్స్పెక్టెడ్ చూస్తే మనకి జనరల్లో 78 మార్క్స్ కటాప్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 73 కటాప్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీలో 77 కటాప్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవి దాటిన వాళ్ళంతా కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎస్సీలో 70 ఉండొచ్చు కటాప్, ఎస్టీలో 68. ఇది ఒక అంచనా మాత్రమే, కొద్దిగా అటు ఇటుగా మనకి మెయిన్స్కి క్వాలిఫై కావడానికి ఈ మార్క్స్ సంపాదిస్తే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక టాపిక్స్ కనుక మనం డిస్కస్ చేస్తే ఎక్కడెక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి డీటెయిల్గా నేను పేపర్ అంతా అనాలిసిస్ చేయడం జరిగింది. 2026 జనవరిలో భారత్ సందర్శించిన జర్మనీ ఛాన్సలర్ పర్యటన ముఖ్య ఉద్దేశం అడిగిండు. అంటే మీకు విదేశాల నుండి అధ్యక్షులు కానివ్వండి, ప్రధానులు కానివ్వండి భారతదేశానికి వచ్చినప్పుడు, లేదా భారతదేశం నుండి ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ప్రెసిడెంట్ కానివ్వండి విదేశాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి అగ్రిమెంట్ జరుగుతున్నాయి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఆ ఏరియా మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ధ్రువ్ 64కి సంబంధించి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక మైక్రో ప్రాసెసర్ గురించి అడిగాడు. ఇది కూడా కరెంట్ అఫైర్స్ ఇష్యూనే, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 2025 నోబెల్ ప్రైజ్ మీద క్వశ్చన్ ఉంది. నేను కూడా మన వీడియోస్లో సపరేట్ టాపిక్ కూడా ఇచ్చాను మీకు, నోబెల్ ప్రైజ్. సో అక్కడ మీకు క్వశ్చన్ ఉంది. గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్, ఈ టెన్నిస్ టోర్నమెంట్స్ మనకి 4 ఓపెన్ సిరీస్లు జరుగుతాయి కదా, ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ, యుఎస్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఇట్లా జరుగుతాయి కదా. సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది నేను ఆల్రెడీ మీకు మన వీడియోస్లో కూడా ఈ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ గురించి ఉంటుంది. భారత్లోని సెమీ కండక్టర్ ప్లాంట్స్ గురించి క్వశ్చన్ వచ్చింది, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. లేటెస్ట్ ఇవి సెమీ కండక్టర్స్ కానివ్వండి, ఈ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ మీద, ఏఐ మీద చాలా ఫోకస్ అయితే జరుగుతుంది. భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఇండియా అభివృద్ధి చేసినటువంటి న్యూ హై రెజల్యూషన్ వెదర్ మోడల్, దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఇది కంపల్సరీ ఇలాంటి చదవాల్సిందే. బూంగ్ ఫిలిం గురించి వచ్చింది, అంటే ఈ సినిమాకు వచ్చినటువంటి అవార్డ్స్ ఎందుకు రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది, సో దాని మీద వచ్చింది. బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద క్వశ్చన్ వచ్చింది. గతంలో కూడా నేను చాలాసార్లు ఇచ్చాను బ్లాక్ చైన్ టెక్నాలజీ, మన వీడియోస్లో కూడా ఉంటుంది. ఈ టెక్నాలజీ ఏంటిది అనేది ఒకసారి చూడండి. దీని మీద క్వశ్చన్ వచ్చింది. అంటే సమాచారాన్ని మనకి సెక్యూర్డ్గా ఉంచుకోవడం కోసం, ఇవాళ సైబర్ హ్యాకింగ్ జరగకుండా ఉండడం కోసం ఈ టెక్నాలజీ వాడుతున్నాం. ఆర్బీఐ యొక్క ఎఫ్ఐ ఇండెక్స్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ మీద క్వశ్చన్ వచ్చింది. అంటే కరెంట్ ఎకానమీ మీద ఫోకస్ చేసిండ్రు. ఓఎన్డీసీ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్,
దీని మీద ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. యూపీఐ మీద క్వశ్చన్ వచ్చింది, మన వీడియోస్లో కవర్ చేశాను. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, తర్వాత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, ఇది కూడా ఇచ్చాను నేను మీకు, మన వీడియోస్లో ఉంటుంది చూడండి. సిబిడిసి, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. రెండింటి మీద ఒకటే క్వశ్చన్. ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ నుంచి కూడా మీకు క్వశ్చన్ రావడం అనేది జరిగింది. క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్, ఇది ఫిస్కల్ పాలసీ, దీని గురించి కూడా క్వశ్చన్ రావడం జరిగింది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అండ్ క్రిటికల్ మినరల్స్, ఇది కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి టాపికే. ఎందుకంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ, ఇప్పుడు చిప్స్ కానివ్వండి, మనకు రోబోటిక్స్లో కానివ్వండి, చాలా మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనకు యూజ్ అవుతున్నాయి. సో ఇలాంటివి, వీటి యొక్క కొరత ఏర్పడుతుంది, ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, వీటి మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ అయితే ఇది వచ్చింది. ఇన్సూరెన్స్ ఇన్ ఏవియేషన్ సెక్టార్, దీని మీద ఒక క్వశ్చన్ వచ్చింది. క్రౌడ్ ఫండింగ్, ఎప్పుడు మనకు న్యూస్లో ఉంటుంది క్రౌడ్ ఫండింగ్, దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఆర్ఎన్ మల్హోత్రా కమిటీస్ మీద క్వశ్చన్ వచ్చింది. ఆర్ఎన్ మల్హోత్రా, ఎల్జీ గుప్తా, ఉర్జిత్ పటేల్, మాలేగామ్ కమిటీ, ఈ కమిటీలు దేనికి సంబంధించినవి అని జతపరచండి అన్నాడు. సో కమిటీస్ మీద ఫోకస్ చేయండి, క్వశ్చన్స్ వస్తున్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఇది కూడా మనకు బ్యాంకింగ్ సెక్టర్ చదివేటప్పుడు ఈ ఎన్బిఎఫ్సి గురించి చదువుతుంటాం జనరల్గా, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. అంటే క్వశ్చన్స్ డైరెక్ట్గా ఈ టాపిక్స్ దాంట్లో కొంచెం డెప్త్గానే వెళ్ళిండు, డెప్త్గా చదివిన వాళ్ళే పెట్టగలుగుతారు అవి. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఇది మనకు పావర్టీ గురించి చదివేటప్పుడు ఇలాంటి ఎకానమీ రిలేటెడ్ ఇది కూడా క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా జనరల్గా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది కూడా జెనెటిక్ మెడిసిన్ మీద క్వశ్చన్ వచ్చింది. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, నేను కూడా మన వీడియోస్లో కవర్ చేశాను. ఏఐ యూజ్లో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి న్యూస్లోకి వచ్చింది. ఎల్ఎల్ఎం మోడల్స్, ఇది దీని గురించి వివరణ కూడా ఇచ్చాను వీడియోస్లో, మీరు చూడండి. దీని మీద క్వశ్చన్ వచ్చింది. స్టెల్త్ టెక్నాలజీ, ఈ రీసెంట్ టెక్నాలజీ బాగా మనకు డెవలప్ చేస్తున్నారు, యుద్ధ రంగాలలో, డిఫెన్స్లో దీన్ని వాడుతున్నారు. సో దీని మీద క్వశ్చన్ వచ్చింది. బ్లాక్ బాక్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా మన వీడియోస్లో కవర్ అయింది మీకు. అంటే ఎయిర్ క్రాఫ్ట్, విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ఈ బ్లాక్ బాక్స్ అనేది మనకు యూజ్ అవుతుంది. దానిలో కాక్పిట్ వాయిస్ రికార్డర్, అంటే ఏం జరిగింది ప్రమాదానికి ముందు ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఇది కాషాయపు రంగులో, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. డేవిడ్ వారెన్ దీని ఆవిష్కర్త. దీని గురించి నేను మన వీడియోస్లో కూడా ఉంది, కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ అడిగారు ఇక్కడ. గ్రీన్ హైడ్రోజన్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా నేను మన వీడియోస్లో కవర్ చేశాను. ఎందుకు గ్రీన్ హైడ్రోజన్ తీసుకున్నారు, భారతదేశం ఒక పాలసీ తీసుకొచ్చింది, దాని ప్రత్యేకత ఏంటిది, గ్రీన్ హైడ్రోజన్ ఎలా ఉత్పత్తి అవుతుంది, దీని గురించి కూడా మన వీడియోస్లో కవర్ చేశాను. ఈ క్వశ్చన్ వచ్చింది. ఇన్ స్పేస్ గురించి వచ్చింది. ఇస్రోకి సంబంధించి ఇన్ స్పేస్ గురించి నేను డీటెయిల్గా ఇచ్చాను మీకు, మన వీడియోస్లో ఉంటుంది చూడండి. దీని మీద క్వశ్చన్ వచ్చింది. డ్రోన్ స్వామ్స్, ఈ టెక్నాలజీ మీద క్వశ్చన్ వచ్చింది. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇవన్నీ లేటెస్ట్ టెక్నాలజీస్ మీదనే. నేషనల్ క్వాంటమ్ మిషన్, ఈ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ మిషన్, ఇది కూడా మన వీడియోస్లో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ కవర్ చేసిన. ఇక్కడ కూడా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ వచ్చింది. ఇండియాస్ డీప్ ఓషన్ మిషన్, ఇది కూడా మన వీడియోస్లో కవర్ అయిందండి, మీకు ఉంటుంది చూడండి. దీని మీద కూడా లేటెస్ట్, ఇది కూడా మనకు 2025లోనే వార్తల్లోకి వచ్చింది. ఇది మీద క్వశ్చన్ వచ్చింది. పర్సన్స్ విత్ డిజబిలిటీ, పీడబ్ల్యూడి, వాళ్ళకు కల్పిస్తున్నటువంటి ప్రావిజన్స్ మీద ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ ప్రావిజన్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇండియన్ పాలిటీలో పార్లమెంట్లో అడిగేటటువంటి వివిధ రకాల ప్రశ్నలు ఉంటాయి కదా, స్టార్ అని, అన్స్టార్ అని, సో వాటి మీద క్వశ్చన్ వచ్చింది. మన వీడియోస్లో నేను ఇది కవర్ చేశాను, మీరు చూడండి. ఎస్సీ ఎస్టీ పార్లమెంట్ కమిటీస్ మీద క్వశ్చన్ వచ్చింది. మిషన్ సుదర్శన చక్ర, ఇది కూడా కవర్ చేశాను, మన వీడియోస్లో ఉంటుంది చూడండి. దీని మీద కూడా క్వశ్చన్ ఫోకస్ చేసిండు, వచ్చేసింది. రివర్ బ్రిడ్జెస్, అంటే భారతదేశాన్ని ఇతర దేశాలతో కలిపేటటువంటి బ్రిడ్జెస్ మీద క్వశ్చన్ వచ్చింది. ఉదాహరణకు మైత్రి సేతు, సరే ఇక్కడ మీకు సేతు అనేది, ఇక్కడ సేతు, మైత్రి సేతు, జుల్గట్టు, మేచి బ్రిడ్జ్, ఏ దేశాలని కనెక్ట్ చేస్తుంది ఇండియా తోటి. సో ఇది కూడా మనకి క్వశ్చన్ రావడం అనేది జరిగింది. జీరో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, మన ఎఫ్ఐఆర్ అంటాం కదా, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో కొత్తగా వచ్చింది ఈ సిస్టమ్ అంతా, మన అన్ని కూడా మన న్యాయ వ్యవస్థను ఈ సెక్షన్స్ ఇవన్నీ మార్చేశారు కదా. సో దాని మీద మనకు ఇండియన్ ఫినల్ కోడ్స్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొత్తగా రివాంప్ చేయడం జరిగింది. సో దాని మీద క్వశ్చన్ వచ్చింది. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది, దాని డిస్కషన్ ఏంటిది అనేది దీని మీద క్వశ్చన్ వచ్చింది. సిఈఐబి, ఎస్ఎఫ్ఐఓ, సిబిఐ, వీటి మీద క్వశ్చన్ వచ్చింది. సిఈఐబి అంటే సిబిఐ స్టాండ్స్ ఫర్ ద సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, దీని మీద అడిగిండు. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు.
దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. సిబిఐ మీద క్వశ్చన్ వచ్చింది. జనరల్ మనం చదివేటి ఇవన్నీ కూడా. ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఇది మన కరెంట్ అఫైర్స్లో కవర్ అయింది. దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఇండియా ఏషియన్ కంట్రీస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ మీద క్వశ్చన్ వచ్చింది. విదేశాలలో ఇండియా చేపడుతున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్ అడిగిండు. అంటే మనము భూటాన్లో కానివ్వండి, ఇటు ఇరాన్లో కానివ్వండి, నేపాల్లో కానివ్వండి, ఎక్కడెక్కడ మన యొక్క ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేపడుతున్నాం, దాని మీద క్వశ్చన్ వచ్చింది. తర్వాత మంగదెచ్చు హైడ్రో ఎలక్ట్రిక్ అంటే దీంట్లో బాగానే అడిగిండు, ఇది ఎక్కడ ఏ దేశాలకు సంబంధించిన ఇండియా చేస్తుంది అనేది. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ హార్డ్వేర్ ఇన్ ఇండియా, దీని మీద ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అంటే ఇప్పుడు సుఖోయ్ యుద్ధ విమానాలు కానివ్వండి, అట్లాంటివి మనం రాఫెల్ తెచ్చుకుంటున్నాము, ఫ్రాన్స్ నుంచి సుఖోయ్ తెచ్చుకుంటున్నాము, రష్యా నుంచి. ఇది తెచ్చుకున్నప్పుడు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా మన ఇండియాకి బదిలీ అయిందా, అలాంటి యూనిట్స్ ఎక్కడైనా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారా? సో ఆ కోణంలో కూడా క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. బిమ్స్టెక్ సెంటర్స్, మనకు బిమ్స్టెక్ గురించి మీకు క్లియర్గా నేను కంట్రీస్ ఇచ్చాను, కాకపోతే ఇక్కడ సెంటర్స్ అడిగిండు. బిమ్స్టెక్ సంబంధించి ముఖ్యమైన సెంటర్స్, ఇప్పుడు సార్క్ సెంటర్స్ కూడా ఉంటాయి కదా, సో ఇటాన్ మీద ఫోకస్ చేయండి, క్వశ్చన్ వస్తున్నది. ఇండియన్ ఆర్మీ కాప్స్ హెడ్ క్వార్టర్స్ మీద క్వశ్చన్ అడిగిండు, అంటే జనరల్ నాలెడ్జ్ అనుకోవచ్చు ఇది మనం. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ ఇది ఒక స్కీమ్ అండి, దీని మీద క్వశ్చన్ అడిగిండు. EU మెంబర్ కంట్రీస్ మీద క్వశ్చన్ అడిగిండు. నేను ఇచ్చాను మీకు EU మెంబర్ కంట్రీస్ లిస్ట్ అయితే ఇచ్చాను, సో దాని మీద క్వశ్చన్ అడిగిండు. యూరోపియన్ యూనియన్లో ఏ కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి అని గుర్తించమన్నాడు. సో ఇదండి మనకు ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో కవర్ అయినటువంటి టాపిక్స్. మరి ఇంకేమైనా సమాచారం ఉంటే మన వీడియోస్ మాత్రం రెగ్యులర్గా ఫాలో కండి. ఈ ఇయర్ నుంచి ఇంకా మీకు కొంచెం డెప్త్గా నేను కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను, మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి.